చాలా బాగుందండి యాక్టింగ్. అంటే ఆయన యాక్టింగ్ కి పేరేం పెట్టలేము కదా, హీస్ అ గుడ్ యాక్టర్. లైలా విశ్వక్సేనే లైలా కదా. అఫ్ కోర్స్ లైలా క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ కదా, సో డెఫినెట్లీ ఐ లైక్ ది లైలా. బాగుందంట, మంచిగా ఉందంట. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు నచ్చింది మూవీ. బాయ్కాట్ వర్డ్ని బాయ్కాట్ చేద్దాం అంట. బాయ్కాట్ వర్డ్ని బాయ్కాట్ చేద్దాం ఏమంటా నేను. అంటే వాళ్ళ గురించి వాళ్ళ పర్స్పెక్టివ్ నేను మాట్లాడలేను కదా అండి. మీరు మూవీ గురించి అంటే నేను మాట్లాడగలుగుతా, బట్ దీస్ ఆల్ థింగ్స్ ఆర్. లైలా, యా లైలా మంచిగా అనిపించింది. అదే అండి, అందరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు కానీ వీ కాంట్ రేట్ అ మూవీ కదా ఇంత అని. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అని చెప్తాను నేను. ఓ అదే లవర్స్ రిలేటెడ్ అంటే డెఫినెట్లీ ఒక లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది కదా, సో దిల్ గెట్ ఎంటర్టైన్డ్. ఎట్లా ఐ మీన్ రియల్ లైఫ్లో ఎట్లయినా ఒక కేయాస్ ఏదో ఒక సోది నడుస్తుంటుంది కదా, ఇక్కడ వచ్చి ఎంటర్టైన్ అవుతారు. ఓ ఇట్స్ అ నైస్, ఒక 2 hours మనం మంచిగా ఎంటర్టైన్ అయినా మన ఫీలింగ్ అయితే వస్తుంది. యూ విల్ కమ్ అవుట్ విత్ లాఫ్టర్, దట్ ఐ కెన్ సే. యా చూడొచ్చు అండి. ఏమో అండి, అది నాకు తెలీదు. చాలా బాగా అనిపించింది. ఐ థింక్ అది నాకు వెళ్ళి డాన్స్ చేయాలి అనిపించింది ఆ సాంగ్ కి. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. కోయి కోయి ఇస్ మై ఫేవరెట్ సాంగ్. నాకు లైలా ఎంట్రీ చాలా నచ్చింది. యా వెరీ నైస్. థ్యాంక్ యూ. లేదు అసలుకి వేరే లెవెల్ ఉంది. అందరు అంటారు సోనుకా మోడల్, విశ్వసేన్ మాస్ కా దాస్ అమ్మ మొగుడు బోల్తే ఒక రేంజ్ లో ఉంది సినిమా. మాత్రం ఫీమేల్ వర్షన్ అయితే మస్తు ఉంది. అసలుకి ఆ లైలాని చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతుంది. అసలుకి లైలాని అసలుకి ఇంట్లో ఉన్న లవర్స్ కూడా గుర్తుకురారు. అసలుకి అంత కిరాకుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో భూమిక నడుము చూస్తే అందరు పిచ్చెక్కేది. ఇప్పుడు ఎవర్రా భూమిక అని చెప్పేసి అడిగేటట్టుంది. అసలుకి అసలు పిచ్చి లేస్తుంది. అసలుకి టాలీవుడ్ లో విశ్వక్సేన్ అనేటోడు అసలుకి లేడు. అసలుకి పెట్టుకోరు అసలుకి. ఎందుకంటే అందరు హీరోని లాగానే పెట్టుకుంటారు. ఏ కాజల్ అన్న, అనుష్క అన్న, రష్మిక అన్న ఎవ్వరు పనికిరారు భయ్యా. ఆ బాడీ మాడ్యులేషన్ ఏంది భయ్యా. నేను ఏదో 2 బతాయిలు పెట్టుకుంటూ లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అనుకున్నా, కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కానీ బొమ్మ మాత్రం హిట్ అసలుకి కంపల్సరీ. మాస్కా దాస్ కాదన్నా, ఫస్ట్ హాఫ్ లో ఏదో మాస్ లుక్ లాగా అనిపిస్తాడు, లైక్ అలరించబోతున్నా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఆ ఎలివేషన్ ఏంది భయ్య. అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడతాడు. ఇంకా డైలాగ్స్ అయితే ఎట్లున్నాయంటే అసలుకి అబ్బా బాబా బాబా. అసలు అమ్మాయి ఎట్లా మాట్లాడతా అట్లుంది. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతి అవుతుంది అనేది, గజ్జలు గల్లుమంటాయి, గవ్వలు జువ్వుమంటాయి అనేవి, ఇచ్చి పడే సికింద్రాబాద్ అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ అయితే మిస్మరైజింగ్ గా ఉంది. అసలుకి ఒక విశ్వక్సేన్ అభిమానిగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి హిట్ రావాలని చెప్పేసి. ఫర్ ది ఫస్ట్ టైం అన్న అయితే మాకు ఫుల్ మీల్స్ పెట్టిండు. నిజంగా చెప్తున్నా, నా కండ మీద ఒట్టు, విశ్వక్సేన్ అన్న లైలా సినిమా హిట్. లైలా మాత్రం నా దిల్ తూట్ లియా. అసలుకి ఒక రేంజ్ లో ఉంది భయ్యా. మూవీ బాగుందన్న. ఏమంటారు మూవీ ప్లస్ పాయింట్స్ అంటే అన్న, దానికి అంటే లైలా మూవీలో లైలా అంటే విశ్వక్సేన్ ఉన్నంతసేపు అట్లా ఉన్నంతసేపు ఆ గెటప్లో బాగా యాక్టింగ్ చేసిండు. లైలా గెటప్లో ఇంకా బాగా ఇరవై తీసిండు. ఫుల్ కామెడీ, 100% కామెడీ ఉంది. చాలా నవ్వు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. అట్లా హీరోయిన్ వేరే ఉంది లేండి, హీరోయిన్ వేరే ఉంది. బాగా యాక్టింగ్ చేసిండు. లేడీ గెటప్లో కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. అసలు లుక్ కూడా చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తాము. బాగా నవ్వుకుంటూ ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ కామెడీ ఉంది. సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. డాన్స్ బాగా చేస్తున్నాడు విశ్వక్సేన్. మేము ఏమో అనుకున్నాం కానీ విశ్వక్సేన్ బాగా డాన్స్ చేస్తున్నాడు మంచిగా. కానీ అంత కామెడీ కదమ్మా, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. నాకైతే కంప్లీట్లీ యావరేజ్ అన్న. యావరేజ్ కూడా కాదు, ఫ్లాప్ మూవీ. నాకైతే కథ లేదు, కంటెంట్ లేదు, మ్యూజిక్ బాగాలేదు, స్టోరీ నెరేషన్ లేదు, ప్రాపర్ నెరేషన్ లేదు, డైరెక్టర్ వీక్, స్క్రీన్ ప్లే వీక్. ఒకటి బాగా నచ్చింది ఏంటంటే విశ్వక్సేన్. ఫస్ట్ హాఫ్ లో సోను, సెకండ్ హాఫ్ లో లైలా. ఫస్ట్ హాఫ్ అంతా 1 man షో, సెకండ్ హాఫ్ అంతా 1 woman షో. ఇది ఒక్కటే బేస్ చేసుకుని విశ్వక్ గారి కోసం వెళ్ళాలి, ఎంజాయ్ చేస్తారు.
విశ్వక్ గారిని ఎంజాయ్ చేస్తారు తప్ప సినిమాని ఎంజాయ్ చేయలేరు కంప్లీట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ. రెండు ఆయన యాక్టింగ్ బాగుంటుంది అన్న. ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడలేం. కథను ఎందుకు ఇలా ఎంచుకున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకు ఇలాంటి కథలు తీసుకుంటున్నారు ఆలోచించవచ్చు కదా తీసేటప్పుడు. రిపీట్ ఆడియన్స్ కదా మనకు కావాలి, రిపీట్ ఆడియన్స్ వచ్చేలాగా. ఎంత ఖర్చు పెట్టి ఒక సినిమా తీసినప్పుడు ఎందుకు కొంతవరకు ఎందుకు చూసుకోవట్లేదా, ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. బట్ విశ్వక్ గారు వన్ మ్యాన్ షో. ఆయన అయితే హీ నెయిల్డ్ ఇట్ ఆయన క్యారెక్టర్ని. బట్ స్టోరీ మిగతావన్నీ కూడా ఏం లేవు సినిమాలో. అసలు కంపేర్ చేయొద్దన్న, నో కంపారిజన్ అట్ ఆల్. లేదు అంటే అది డైలాగ్ వర్షన్ వరకు ఉండొచ్చేమో కానీ దీనికి కంపారిజన్ ఉండదు. డీజే టిల్లుతో దీన్ని అసలు కంపేర్ చేయొద్దు ఏదన్నా కానీ. అది కంప్లీట్ వేరు, ఇది కంప్లీట్ వేరు. లేడీ గెటప్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి కంటే అద్భుతంగా ఇచ్చారు ఆయన. బట్ వాకింగ్ స్టైల్ ఇవన్నీ కూడా మళ్ళీ విశ్వక్ గారు ఉండిపోయారు కంప్లీట్ గా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అన్ని మిగతా అన్ని నెగిటివ్. మ్యూజిక్, ఈవెన్ మ్యూజిక్ కూడా నెగిటివే. సాంగ్స్ కూడా అంత ఎక్కిన సాంగ్స్. లేడీ గెటప్ లో కానీ ఏదన్నా కానీ కామెడీ వర్కౌట్ అవ్వలేదన్న. కామెడీ అంత ప్రాపర్ గా వర్కౌట్. అంటే క్రింజ్ కామెడీ అంటాం కదా, చూడొచ్చు కొన్ని సీన్స్ నవ్వుతాము. బట్ రెస్ట్ ఆఫ్ ద సీన్స్ అంత హెవీ నవ్వు రాదు. ఏది లేదన్న, ఏ కామెడీ వర్కౌట్ అవ్వాల. సినిమా అయితే నల్లు కంప్లీట్ గా. నాకైతే నల్లు. అండ్ రేటింగ్ అడిగితే 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. బాలకృష్ణ గారిని తీసుకొస్తారు, ఎన్టీఆర్ గారిని కూడా తెచ్చుకొని నువ్వు ఏ మూవీ తీసి ఇలాంటి మూవీ ప్రమోషన్ చేసుకుని నువ్వు తీసుకొని వచ్చి బెటర్. కిరణ్ అబ్బవన్ గారు ఎలా అయితే ఆయన కొంచెం బ్రేక్ తీసుకొని ఒక మంచి మూవీ హిట్ కొట్టారో అలాగా ఒక సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు కొట్టండి, బ్రేక్ తీసుకోండి, ఒక మూవీ హిట్ కొట్టాలని చూడాలని అన్న. చిరాకేస్తుంది అన్న థియేటర్లో కూర్చోాలంటేనే. సీట్లో అసలు ఎవరు కూర్చోాలనిపించదు అన్న. ఏంటన్నా డైలాగ్స్ ఎందుకు ఎవరో ఏమున్నాయి చెప్పండి. అంతా అడల్టరేటెడ్ ఏం లేదన్న. ఆయన రొటీన్ డైలాగ్ డెలివరీ అయినా ఆయనని విజయ్ దేవరకొండ గారు మొన్న టీజర్ వదిలేరు. అది అంతే. ఏంటంటే వీళ్ళు యాక్టింగ్ అంటే అన్న ఆ క్యారెక్టర్ తగ్గట్టు మారాలి. వీళ్ళు మారారన్న, జీవితంలో మారారు. వీళ్ళకి తీసుకెళ్ళి యాక్టింగ్ స్కూల్లో పడేయడం బెటర్. వర్స్ట్ పీపుల్ అన్న. అసలు ఇక్కడికి వచ్చినందుకు మాకు అనవసరంగా మా డబ్బులు మేము లిటరల్లీ ఫ్రైడే ఈరోజు పోయి మటన్ బిర్యానీ ఎలాగో చికెన్ బ్యాన్ అయింది కాబట్టి మటన్ బిర్యానీ కొనుక్కొని మటన్ బిర్యానీ తింటే దానంత ఉత్తమం లేదని ఇక్కడ 300 పెట్టే కంటే బాయ్కట్ చేసిన అవసరం లేదన్న. మధ్యాహ్నం అదే అయిపోతుంది సినిమా, అదే బాయ్కట్ అయిపోతుంది. ఎవ్వరు కూడా జనసేన కానీ జగన్ గారు కానీ ఏ ఫ్యాన్స్ కూడా తొందరపడక్కర్లేదు, ఆవేశపడక్కర్లేదు. దానికి అదే మధ్యాహ్నంకే ఆగిపోతుంది. రెండు కాదు బ్రో, లైలా అంటే జస్ట్ ఆయన కొంచెం ఆయన ఎఫర్ట్స్కి ఆ క్యారెక్టర్ లైలా అనొచ్చు. కానీ సోను మోడల్ అయితే ఇంకా చిల్లర్గా అనిపిస్తుంది అన్న. వర్స్ట్ క్యారెక్టర్. సో ఆయన ఇంక ఇప్పుడు బెటర్ స్టోరీ సిట్టింగ్ మీద కూర్చోవడం చాలా బెటర్ అన్న. సరే విశ్వకన్న కోయ్ మొత్తం కోయ్ బాక్స్ ఆఫీస్ మొత్తం ఇలా కోసేస్తాడు. ఇట్లా ఓడిలను ఆటలను మొత్తం కోసేస్తాడు బాక్స్ ఆఫీస్ లో. ఓడాని చెప్పి సూపర్ ఉన్నది, అన్ని ఉన్నాయి భయ్య, అన్ని ఉన్నాయి సినిమాలో. వెంకీ మామ సినిమా కంటే కామెడీ బాగుంది. 11 మేకలు కాదు అసలు. ఒక మటన్ షాప్ ఉంటుంది, ఈయన తీసుకొచ్చి ఆ మేకలలో పడేస్తారు. వాడేదో చెప్పినంతే. అది ఏం సీన్ కట్ చేయలేదు, ఏ సీన్ కట్ చేయలేదు. పక్కా 100% చెప్తున్నా, ఏ సీన్ కట్ చేయలేదు. సూపర్ హిట్ సినిమా. 100 కోట్ల క్లబ్లో చేరుతుండే విశ్వకన్న. పక్కా బ్లాక్ బాస్టర్. ఆయన కెరియర్లే అందంగా కనబడ్డాడు. ఫుల్ ఫీచర్ ఉంది. లైలా నచ్చింది, విశ్వక్ సేన్ లైలా అయితే ఎక్కువ నచ్చింది. సైలెన్సర్ రేస్ అయిపోయింది. ఇట్లా చూస్తుంటే జుమ్ 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 ఒక 1000 స్పీడ్ వెళ్ళిపోయింది సైలెన్సర్. సాంగ్స్ కోయి మొత్తం బాగుంది. ఇంకొకటి లైలా సాంగ్ కూడా బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఫైట్స్ అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా బ్లాక్ బాస్టర్ సినిమా. 150 కోట్లు అడుగు పెడుతుంది పక్క. 150 కోట్లు వసూలు చేస్తుంది పక్కా. భయా రాసి పెట్టుకో. నేను ఇప్పటి చెప్పిన రివ్యూలు అన్ని పక్కా 100 కోట్లు దాటుతున్నాయి. ఇది కూడా దాటుతుంది పక్కా, రాసి పెట్టుకోండి. ఏం లేదు, ఏదో బయట ఏదో కాంట్రవర్షియల్ గా నడుస్తుంది కానీ అదంతా ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. హైలైట్స్ విశ్వక్ సేన్ లైలా అంత బాగా చేశారు. ప్రాణం పెట్టి చేశారు. మెయిన్ అసలు తను చూపించిన ఆ మేకప్ మెన్ ఎవరో, ఆ కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ స్టైలిస్ట్ చూడాలని ఉంది. అమ్మాయి కూడా అంత బాగోదేం. పక్కన హీరోయిన్ ఎందుకు పనికి రాలేదు అసలు. హీరోయిన్ ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది, ఆయన మెయిన్ హీరోయిన్ లాగా ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన క్యారెక్టర్ మెయిన్ అయినా కూడా పక్కన అమ్మాయి డామినేట్ చేయాలి కదా. బట్
ఆయన పక్కన ఎవరు కనిపించట్లే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అన్ని మనం చూడమి తన్ని చూసి నవ్వుకోవడమే సరిపోతుంది. హైలైట్ సీన్ అంటే తను యాక్చువల్లీ అమ్మాయి కాదని దొరికిపోయిన సీన్ ఒకటి బాగుంటుంది లాస్ట్లో. వీడిన లవ్ చేసిందనని అనుకుంటారు విలన్. సో అది చాలా బాగుంది. డిజాస్టర్ అని ఎవరు చూసి వచ్చిన వాళ్ళు కదా చెప్పాలి, ఎవరు చెప్పట్లేదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. డిజాస్టర్ అని అనటానికి లేదండి. మీకు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ పోగొట్టుకోవాలి, ఫన్ కామెడీ మూవీ చూడాలి అనుకుంటే హ్యాపీగా టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి చూడండి. డెఫినెట్గా బాగుంటుంది. ఒక 2-3 సీన్స్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా, అంటే పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఫ్యామిలీతో రావాలి అంటే అది కూడా చెప్తున్నా, ఒక 2-3 సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. అదర్ దాన్ దట్ సినిమా అయితే కమర్షియల్ మూవీ మంచిగా. ఆడియో రిలీజ్ అయినప్పుడు మ్యూజిక్ అంత బాగుందని అనిపించలేదు. బట్ సినిమాలో మనం ఆ సినిమా చూస్తూ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు సాంగ్స్ వస్తాయి కాబట్టి సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మీ పరంగా లైలా క్యారెక్టర్ బాగుందంటే సోను మోడల్ లాగా ఆల్రెడీ విశ్వక్సేన్ని చాలా సార్లు చూసాము. బట్ లైలా మెప్పించడం గ్రేట్ కాబట్టి 100% 200% లైలానే. సో అన్నారు అమ్మాయిలు కూడా జెలస్ అయ్యే అంత అందంగా yes that's true. yeah of course అబ్బాయిని నేను అయ్యి ఉంటే డెఫినెట్ గా ట్రై చేసి ఉండేదాన్ని. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన అబ్బాయి కాబట్టి పొగిడి ఓకే బాగున్నారు అని చెప్పి బయటికి వెళ్ళిపోగలం అంతే. చాలా బాగా చేశారు, చాలా బాగున్నారు. అసలు బాగాలేదన్న. అసలు మరి ఇంత వరస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఎంత వరస్ట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ చెప్పుకోవాల్సింది, ఇప్పుడు జగన్ గారు అభిమానైనా సరే లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు సరే సినిమాని బాయ్కాట్ చేస్తాం లేదంటే బాయ్కాట్ ట్రెండ్స్ రన్ చేస్తున్నారు. అది దయచేసి చేయొద్దు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు. మీరు చేయకపోయినా సరే అది మ్యాట్ని వరకు ఆగిపోతుంది. సో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సినిమా అసలు ఏం లేదన్న, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. కంప్లీట్గా వరస్ట్ బొంగులా ఉంది. దీనికంటే జబర్దస్త్ జోక్స్ బెటర్. జబర్దస్త్ చాలా బెటర్, 100% అది చాలా బెటర్. అస్సలు బాగా ఇక్కడ చాలా మంది ఏంటంటే వీళ్ళకి పొద్దున్న ఇక్కడ ఫ్రీ టికెట్స్ ఇస్తారన్న. సో ఈ ఓవరాక్షన్ బ్యాచ్ అందరికీ సినిమా ఎలా ఉన్నా సరే పాజిటివ్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మూవీ టికెట్స్ రావాలి కాబట్టి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని లోపలికి వెళ్ళి వాళ్ళకి తెలిసేది ఆ బాధ. మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ. సో వరస్ట్ ఏం బాగాలేదు. నువ్వు సినిమా పోతావు 250 పెట్టి పోతావు. సినిమా నచ్చకపోతే ఏం చెప్తావు? నచ్చలేదని చెప్తా, హిట్ చెప్తావు. నచ్చలేదని చెప్తాం కదా. అది ఎందుకంటే స్టోరీ బాగుంటే స్టోరీ బాగుందన్న. మనం ఇగో మీరు రివ్యూ పెట్టుకుంటే నేను జెన్యూన్ పేడ్ రివ్యూ బ్లాక్ బస్టర్ చెప్తే జనాలు పిచ్చోళ్ళు కదన్న. ఇంకోసారి వాళ్ళు నమ్మరు. మనం జెన్యూన్గా మనల్ని నమ్మి 10 మంది ఉంటారు. 10 మందిని ఎప్పుడు మోసం చేయదు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా తీసుకుని ఒక ఫ్యాన్కి ఒక పబ్లిక్ థియేటర్కి వస్తుంటే ఏదో కొత్తది కావాలని కదా. అది కొత్త థియేటర్ ఇంకా థియేటర్కి ఎందుకన్నా? రొట్ట సినిమా బరాబర్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. రొట్ట సినిమా ఒకటి ఏంటంటే సినిమాని తీయండి, 1000 కోట్లు 100 కోట్లు సినిమా తీస్తాను కానీ ఆ సినిమాకు అర్థం ఉండాలి. ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కాదు. ఊర్లలో జనాలు నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయరు కదా. ఇక్కడైతే నన్ను మోసం చేయగల జనాలు మోసం చేయరు కదా. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడతారు 250 పెట్టి నీ సినిమాకి ఎందుకు రాలే? నువ్వు ఏది కొత్తగా ఎందుకు రాలా? టైంపాస్కి కొడితే మంచిది అన్న. నాకు హ్యాపీ బీర్ తాగుతారు, బీర్ తాగి పడుకుంటా. దండం పెడతా ప్లీజ్ సార్. నా పేరు రాకేష్, నాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది రాకేష్ 99 కింగ్. దానికి 250 కొట్టండి. థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఫేక్ చెప్తే నీకేం రాదు నాకేం రాదు అన్న. ఓటీటీలో చూసుకోండి బాయ్. సూపర్, థ్యాంక్ యూ. యాక్టింగ్ సూపర్. లైలా మూవీ అయితే చాలా బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ జోనర్. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోగా చేసిన వాళ్ళని చూసాం కానీ నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే గడ్స్ ఉండాలి. విశ్వసేన అన్న నువ్వు తోపు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే అలాగే హీరో క్యారెక్టర్ వైజ్గా ఒక లెవెల్ అయితే హీరోయిన్గా లైలా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో తీసుకెళ్లారు సినిమా మాత్రం. అసలు ఎంత టెంప్టింగ్ ఉండంటే మనోడు ఆ హీరో లెవెల్లో ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు లేడు భయ్య. సెక్సీగా ఉండు, నా మొగడు నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగరు. చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి దేని కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. శృతి గారి రోల్ అది అసలు మామూలు రోల్ కాదు. ఆయన కూడా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది. ఆయన టైమింగ్ అసలు మామూలుగా టైమింగ్ సెన్స్ కానీ
అదే చెప్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఈ సినిమాలో బైకట్ చేయాల్సిన అంత విషయం కూడా ఏం లేదు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఆ నెగిటివ్నెస్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి. ఎందుకంటే సినిమా బైకట్ చేసేది చేయకపోవడం అనేది పక్కన పెడితే, సినిమా వల్ల ఆ బైకట్ ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ప్రమోషన్స్ ఎక్కువైనాయి భయ్య. సినిమా అయితే బాగుంది, నేటి తీసేసి అంత మూవీ కాదు కానీ మంచి సినిమా, చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వసేన అన్న కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఏంటన్నా అసలు ఆ డైరెక్షన్లో ఇప్పుడు మామూలు హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు, కానీ లేడీ గెటప్గా చేయడం అనేది చాలా విషయం, అది విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ కాబట్టి సెట్ అయిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా హీరో గురించి మాట్లాడుకున్నాం, ప్రతి సినిమాలో హీరో సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తాడా, ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం, కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడల్లా సిక్స్ ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ కానీ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక 10 సినిమాలు అయితే ఈజీ కొట్టుకొస్తుంది ఈ సినిమాతో. చాలా డిఫరెంట్ భయ్య, బాగుంది కాన్సెప్ట్. అలాగే సునిశ్చిత్ గారు అంటే యూట్యూబ్లో మామూలు యూట్యూబర్ అయ్యి అప్లై అయ్యాడు, ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్కి లాయర్గా రివీల్ అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా అయితే. గుడ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. లేడీ గెటప్ వేసాడుగా చాలా, అంటే నాకు తెలిసి కామెడీ జనరేట్ చేయాలని చేశారు, అది వర్కౌట్ అయింది కామెడీ. సున్షిత్ కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ అన్న మూవీలో ఎలా అయితే డైలాగ్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. హీరోయిన్కి అయితే అంటే ఆ గెటప్ ఎక్స్పోజింగ్ బాగా ఇచ్చింది ఆమె. సో కుర్రకారులకైతే అది నచ్చుతుంది. సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎమోషన్, కామెడీ, హీరో విలన్స్ల మధ్య జనరేట్ ఆ గెటప్ వేసింది, ఆ కామెడీ వర్కౌట్ అయింది. కష్టపడ్డాడు, ఓకే, కానీ ఇంకా కొద్దిగా బాగా రాసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. స్టోరీ అవసరం లేదు బ్రో, కామెడీ జనరేట్ చేయాల్సినప్పుడు స్టోరీ అవసరం లేదు మనకు. బట్ వాళ్ళు గెటప్ వేసుకొని నవ్వుపియాలని, జనాలను నవ్వుపియాలని టార్గెట్ చేసుకున్నారు. కొద్దిగా మిస్ఫైర్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం బాగా నవ్వుపించాడు. లైలా గెటప్, 2 సాంగ్స్ బాగున్నాయి, హీరోని ఎక్స్పోజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన కష్టం కనిపించింది. లేడీ గెటప్ వేసుకొని ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా అని పక్కన పెడితే ఆయన కష్టం అయితే చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ మాత్రం బాగా జనరేట్ చేశారు. అది నా మాట. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని డైలాగులు ఉంటాయి కామన్ అన్ని సినిమాలో అవి, బట్ చూడొచ్చు. సినిమా అయితే అంత డిసప్పాయింట్ ఏం లేదు. చపాతీ లైన్, విశ్వక్సేన్ అనే యాక్టింగ్ చూసి చపాతీ లైన్. లైలానే బాగుంది. అంటే సినిమా రంగుల ప్రపంచం ఇది, ఆ రంగుల్లో ఆయన కష్టపడ్డాడు, నవ్వుపించిండు, బాగా ఫన్ రన్ జనరేట్ అయింది. అది దానికి దీనికి కంపేర్ చేయదు, అది డిఫరెంట్ ఒక జోనర్లో తీసుకెళ్లారు. ఇది నవ్వుపియడానికని తనకు వచ్చే, తన తల్లి నమ్ముకున్న వృత్తిని, ఆ వృత్తితోనే తను నిందపడుతుంది, దాన్ని అది కాపాడుకోవాలని కామెడీ జనరేట్ చేసిన మూవీ ఇది. అంతే, గుడ్. కాకపోతే గుడ్, చూడొచ్చు, కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే చూడొచ్చు. బ్లాక్ బాస్టర్ అని చెప్పాను కానీ గుడ్ మూవీ, బాగుంది, డిసప్పాయింట్ చేయలేదు, ఫ్యాన్స్కి ఇంకా నచ్చొచ్చు. అన్న ఇప్పుడే లైలా అనే సినిమా చూసి వచ్చిన అన్న మార్నింగ్ షో. ఏంటంటే విశ్వక్సేన్ గారు మెకానిక్ రాకీ సినిమాతోని కాస్త డిసప్పాయింట్ చేసిరు ఆడియన్స్ అందరినీ. డిసప్పాయింట్ చేసిన తర్వాత ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత ముందుకు వచ్చారు. ఏ రకంగా ఉంటుందా సినిమా అని చెప్పేసి భారీ అంచనాలతో వస్తే నిజంగా ఆడియన్స్ అందరికీ ఒక వన్ ఆఫ్ ది మంచి బూస్ట్ ఆఫ్ ఇచ్చారని చెప్పేసి చెప్తా అన్న. ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ గారికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సోరు క్యారెక్టరైజేషన్ ఇచ్చారన్న. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ని యాక్టింగ్ ఇరగదీసి పడేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ సీన్ అయితే ఎవరు ఊహించారన్న. మామూలుగా నేను మారిపోతున్నా, కనపడకపోతే ఏంది అని చెప్పేసి కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. నిజంగా సూపర్ ఎక్సైట్మెంట్ మూవీ అన్న. సెకండ్ హాఫ్ నుంచి లైలా ఎంట్రీ అనేది వస్తుంది. ఆ లైలా ఎంట్రీ వచ్చిన తర్వాతనే అసలు సినిమా అంటే ఏంది, స్టోరీ అంటే ఏంది అనేది టోటల్గా రియలైజేషన్ అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు. ఆ లెవెల్లో ఫుల్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఉంది. అటు లైలా గారికి ఇటు విలన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని కామెడీ ఎలివేషన్ సీన్స్కి నవ్వి ఇట్లా కడుపు చెక్కలైపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అయినే కావచ్చు, కానీ ఆయనకి ఇచ్చిన మ్యూజిషియన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. 2 సాంగ్స్ ఉన్నాయి భయ్య. సాంగ్స్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ అంతా ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే స్టోరీ విషయానికి వస్తే కాస్త ఓల్డ్ స్టోరీ అన్న, ఇప్పుడు రావాల్సిన స్టోరీ కాదు ఇది, కాస్త అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్పేసి చెప్తా. కానీ ఆడియన్స్ ఎవరైతే ఏంటంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఎవరైతే డిసప్పాయింట్ అవ్వడానికి ఆస్కారం లేదు. అలాంటి ఎఫెక్ట్ ఏం పడలేదన్న. మేము మామూలుగా ఏంటంటే కొంతమంది రూమర్స్ ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ఫ్యామిలీ పర్సన్స్కి చూడడానికి ఎలిజిబిలిటీ లేదు అని అంటున్నారు. కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర వరకు అందరూ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. పృథ్వీ గారి రోల్ ఏంటంటే మేకల మందులో కూర్చుంటాడు భయ్య, మేకల మందులో కూర్చుంటాడు.
ఏంటంటే 11 మేకలు ఉన్నాయి లెక్క పెట్టుకున్నారు అంటే అంత పెద్ద మందలో ఏడాది లెక్క పెడతాం భయ మనం అంత టైం మనకేం లేదు కానీ ఆన్ స్క్రీన్ మీద 1, 2, 3 అనుకుంటూ లెక్క పెడతాం అయింది మనం ఏంటంటే అటు విలన్కి ఇటు లైలాకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కామెడీ సీన్స్లోనే లీలమైపోయినామన్న దానికి సంబంధించిన అటువంటివి ఏం పెట్టలేదన్న అటువంటివి ఏం పెట్టలేదు నాకు తెలిసి కట్ చేసిరు కావచ్చు కానీ ఆ సీన్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు కాబట్టి నెగిటివ్ ట్రోల్స్ రూమర్స్ చేసే వాళ్ళని ఎవరిని నమ్మకండి భయ 1 మ్యాన్ షో ఇది విశ్వక్ సేన్ గారి కెరియర్లో ఒక మంచి కంబ్యాక్ 1 మ్యాన్ షో అన్న థ్యాంక్ యూ ఏం లేదు బయట మాట్లాడుకుంటుంటారు కదా సేమ్ అంతే అట్లా ఏం లేదులేండి అంత చెప్పుకునే అంత వల్గారిటీ అయితే ఏం లేదు నీట్గా ఉంది ఏదో అక్కడక్కడ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ ఉంది లేడీ గెటప్ చాలా బాగుంది అంటే తను ఎఫర్ట్ పెట్టాడు ఓకే కొంచెం కొత్తగా అనిపించాడు విశ్వక్ సేన్ లేడీ గెటప్ తన యాక్షన్ అది వాటి వరకు 4 నాకు నచ్చింది హైలైట్ సీన్ అని ఒకటి లేదు తన లేడీ గెటప్ లో చాలా వరకు బాగా హైలైట్ సీన్లు ఉన్నాయి ఏం లేదు అంటే నార్మల్ ఒక మదర్ సెంటిమెంట్ తోటి తీశారు బాగానే ఉంది